అంశం తీసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ అంశం అయితే నడుస్తుంది. సో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దాని గురించి కోర్టులు, కేసులు ఇవన్నీ నడుస్తున్నాయి. సో దాన్ని ఎట్లా చూస్తారు బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని? బీసీలకు అసలు 52% రావాలి, కానీ 42% ఓకే అన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టి దాన్ని కాలయాపన చేస్తారు. కాంగ్రెస్ చేసిందేం లేదు, సేమ్ టైంలో బీజేపీ చేసిందేం లేదు. కాంగ్రెస్ బీజేపీ చెప్తుంది, బీజేపీ కాంగ్రెస్ మీద చెప్తుంది. అందరు ఉద్యమంలో పాల్గొంటారు. మరి పోరాటం వారి మీద ఇక్కడ దొంగరు అందరూ శాకాహారులే. రాజనవో రాజనా లేడవాయ రాజనవో రాజనా అందరూ శాకాహారులే. రాజనవో రాజనా లేడవాయ సత్యరంగు రాజనవో రాజనా ఎత్తుర బీసీ జెండా రాజనమ రాజనా రాజనవో రాజనా ఎత్తుర బీసీ జెండా రాజనమో రాజనా గజ్జలు గజ్జలు రెండు గజ్జలు గజ్జలు రెండు తిరువాయ సిరకవాయ పండుగ పప్పాలు వాయ తిండి వాయ అరే తిండి వాయ అన్ని వాయ మన వాట మనకేనని రాజనవో రాజన ఎత్తుర బీసీ జెండా రాజనమ రాజన దీనికి కూడా తెలంగాణ ఉద్యమాలు రావాలి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద చెప్తారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి జైబీసీ అంటారు, బీజేపీ వాళ్ళు వచ్చి జైబీసీ అంటారు, బీఆర్ఎస్ వచ్చి జైబీసీ అంటారు, అందరు జైబీసీ అంటారు. మరి చేసేదెవరు? అదే క్వశ్చన్ ఇక్కడ. చేసేదెవరు అని అంటే వాళ్ళు ఓట్ల రాజకీయం చేస్తారు, సీట్ల రాజకీయం చేస్తారు. కానీ మనం 42% అమలు చేయడం కోసం మనం పోరాటం చేయాలి. పోరాటమే మార్గం. తెలంగాణకు పోరాటమే మార్గమైంది. కాంగ్రెస్ ఏమైనా ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చిందా? 1000 మంది 1400 మంది చనిపోలేదా? ఆత్మహత్యలు చేసుకోలేదా? టీఆర్ఎస్ ఏమైనా ఉత్తరం తీసుకొచ్చిందా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? తెలంగాణ ప్రజలే కదా చచ్చిపోయింది. మనం ప్రాణం ఇచ్చింది, మనం పదవులు అనుభవించిన వాళ్ళు కదా. ఈ రోజు వర్గీకరణ పోరాటం కూడా మనం పోరాటం చేస్తూ వచ్చింది 30 ఏళ్ళు. బీసీ పోరాటం కూడా పోరాటం చేస్తూనే వస్తుంది. బీసీ రిజర్వేషన్ కూడా పోరాటం చేస్తూనే వస్తుంది. వర్గీకరణ కూడా పోరాటం చేస్తూనే వచ్చింది. తెలంగాణ కూడా పోరాటం చేస్తూనే వచ్చింది. ఏ చేయాలన్నా పోరాటం చేస్తూనే వస్తుంది. పోరాటమే మార్గం. బీసీలోనే ఏకం చేయాలి, తీసుకొని రావాలి. ముఖ్యమంత్రి కావాలి మనకు, రిజర్వేషన్లు కావాలి మనకు, రాజ్యాధికారం కావాలి. సో ఇందాక మీరు మాట్లాడుతూ ఓటు రాజ్యాధికారం అన్నారు. సో ఎట్లా వస్తుంది? ఓటుతో రాజ్యాధికారం గురించి నాకు మాట్లాడగా రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? ఇవ్వండి అని అడుగుతున్నారు మీరు. సో ఎట్లా సాధ్యమైతే రాజ్యాధికారం? అదే ఇప్పుడు ఓటు చేద్దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది ముందుకు వచ్చారు, మన ముందుకు చాలా మంది. ఇప్పుడు ఒకరోజు వెనకటి కాలములో ఓటు రాజులకే ఉండేదంట, ప్రజలందరూ వాళ్ళ కింద బందీలుగా బతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టేనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంట. బానిస బతుకెన్నాళ్ళని పరిగీసి, బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మరలకిచ్చి స్వతంత్రులుగా చేసినాడు. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 1000 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లీటరు మందు కాదురా, ఓటంటే 1000 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లీటరు మందు కాదురా. నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరా, నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరా, నమ్ముకుంటే నీ బతుకు
ఉన్నటువంటి తల్లి ఓటు ఒకటే, విడ్మా వాళ్ళ తల్లి ఓటు ఒకటే. అర్థమైందా? ఎందుకు గుర్తు చేస్తున్నంటే సమాజం రూపాంతరం చెందింది. వెపన్ బట్టి యుద్ధం చేసినంతకాలం యుద్ధం చేసి వసూలు పాస్తాం. ఇడ్మా తల్లికి ఓటు ఉంది, ఆమె తుపాకి పట్టలేదు ఇప్పుడు ప్రస్తుతం కదా. ఇడ్మాకు సంబంధించిన అక్క ఓటు ఉంది, తుపాకి పట్టలేదు. ఆ గుడిసెలో ఉన్నటువంటి ఓటు ఆ పేదరాలకు ఓటు ఒకటే, బంగ్లాలో ఉన్నటువంటి రాణికి కూడా ఓటు ఒకటే. కాబట్టి ఈ ఓటు విప్లవాన్ని సృష్టించాలని చెప్తాను. ఎందుకు దీన్ని గుర్తు చేస్తున్నామంటే ఇప్పుడు బొంత పురుగు చీతకొక చిలుకగా మారింది. బొంత పురుగు లాగానే ఉంటే అక్కడ మరణించి ఆగిపోతుంది. అది మరణించి చీతకొక చిలుకగా మారినప్పుడు అది కొత్తగా రూపాంతరం చెందుతుంది. గద్దరన్న చెప్పినటువంటి విషయం చెప్తున్నాను, బ్యాలెట్ బుల్లెట్ అని. దశలో యుద్ధం చేసినాం, కానీ ఆ యుద్ధం అక్కడ తీవ్రతరమైనప్పుడు, వసూలు బాస్తున్నప్పుడు మళ్ళీ మన ఓటు అనే వ్యసంతో ఓటు విప్లవాన్ని సృష్టించి ఆ పరిపాలకులను గద్దె దించినప్పుడు, రాజ్యాధికారం తీసుకొచ్చినప్పుడు, అది ఏ రూపంలో అయినా రాని రాజ్యాధికారం, తూటా రూపంలో వస్తారు వాళ్ళంటారు, ఓటు రూపంలో వస్తారు మనం అంటాం. అది ఓటు రూపంలో వచ్చినా, తూట రూపంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా కూడా రాజ్యాధికారం అనేది మనకు రావాలి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా యుద్ధం చేయలేనటువంటి వాళ్ళు ఓటు రూపంలో ఓటు వేసి రాజ్యాన్ని కూలగొట్టే శక్తి ఉన్నది. ఆ ఓటు వెఫన్గా మారుతుంది. మారుతున్న భారతదేశ పరిస్థితులను బట్టి ఓటు వెఫన్గా చేసుకొని ఆ ఓటుతోటి రాజ్యాధికారం తీసుకొచ్చి వాళ్ళ రాజ్యాన్ని కూల్చే అవకాశం మనకు ఉన్నది. కాబట్టి బహుజన మన బతికెన్నడు మారురం, బహుజన మన బతికెన్నడు మారురం, మహాజన మన రోజులెన్నడొచ్చురో, మహాజన మన రోజులెన్నడొచ్చురో. జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, కరపత్రం పంచిన పోస్టర్లది కేసిన, మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి ముందుకున్న బహుజన మన బతికెన్నడు మారురా, మహాజన మన రోజులెన్నడొచ్చురా. 70 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, 70 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం. పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది. అయ్యదీత కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కల్లా దోసుకొని దాసుకుండ్రు. బహుజన మన బతికెన్నడు మారురా, మహాజన మన రోజులెన్నడొచ్చురా. ఓటు విప్లవం రావాలి, అంతిమంగా ఓటు విప్లవం రావాలి. దేశంలో, ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది. ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అసలు భారత రాజ్యాంగమే కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది. దానికి ఓటు విప్లవాన్ని సృష్టించి ఎవరైతే భారత రాజ్యాంగాన్ని లేకుండా వేయాలనుకుంటారో, అంటే స్వేచ్ఛ లేకుండా వేయడం అంటే చంపడం అంటే కాల్చడం అంటే ఇంకేదో వేయడం అంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పినా నీకు, 9 సంవత్సరాల పిల్లగాడు నీళ్ళు తాగిండు, ఆయన ఏం పాపం చేసినట్టు, ఏం నేరం చేసిండు? మరి ఆయన చంపిరుగా. వాడు బుల్లెట్ నడుపుకుంటూ పోయాడు, ఆయన చేతులు ఎరగొట్టారు కదా. వాడు గుర్రం ఎక్కిండు, సవారీ చేసిండు, దళితులు చేస్తారని చెప్పి చంపిరు కదా. అత్యాచారాలు చేసిరు కదా, రకరకాలుగా చేసిరు కదా, ఇవన్నీ చేసిరు కదా. మీరు వీళ్ళు ఎట్లా చేసారు? సామాన్యమైన ప్రజలు వాళ్ళంతా. వాళ్ళు పోయి తుపాకి పట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు పోయి గొడ్డలు పట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు సామాన్యమైన ప్రజలే. మరి ఈ సామాన్యమైన ప్రజలు హత్యగా హింసపడుతున్నారు కదా, చచ్చిపోతున్నారు కదా. దీనికి కారణం ఏంది? దీనికి మూలం ఏంది? ఎవరు? ప్రేమిస్తే చంపారు కదా మిరియాల గూడల. ఆయన పేరేం పేరు? ప్రణయ్. మొన్న చంపారు కదా ఒక ఆయన. దీనికి కారణం ఏంది? ఇదంతా కూడా పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు యొక్క ధర్మం, మన ధర్మం. అంతేందుకు రీసెంట్గా ఒకటి వచ్చింది,
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయి గారి మీద బూటు దాడి జరిగింది. అసలు సుప్రీంకోర్టు న్యాయవాదికే ఈరోజు రక్షణ లేకుండా అయింది. సామాన్యమైన ప్రజలకు రక్షణ ఉందా? మరి ఏం చేయాలి? రాజ్యాంగం ప్రమాదం ఉందా లేదా? ఉన్నది కదా. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఓటు అనే విప్లవంతో రాజ్యాధికారం తీసుకొని రావాలి. గద్దర్ లాంటి వాళ్ళు, కృష్ణమాదిగ లాంటి వాళ్ళు, ఎంతోమంది మేధావులు చెప్పినటువంటి పూలే అంబేద్కరు, డాక్టర్ బిఆర్ అంబేద్కరు, కాంచీరామ్, వీళ్ళ అడుగుజాడల్లో, కారల్ మార్క్స్, వీళ్ళ అడుగుజాడల్లో 100% రాజ్యాధికారం తేవాలి. ఎట్లా వీలేదు అట్లా తీసుకొని రావాలి. సో ఫైనల్ గా చెప్పండి, సురేష్ మహాజన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏం కావాలనుకుంటున్నారు? ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ రాజ్యాధికారమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ, పేదలు 100% మంది ఉన్నటువంటి ఎవరైతే బహుజనులు అని పిలువబడే వాళ్ళు, మహాజనులు అని పిలువబడే వాళ్ళు, బహుజన మహాజనులు ఒకటే, 93% మంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం ఎట్లా రావాలి? ఓటుతోటి రావాలనేది మేము చెప్తున్నాం. అందుకే ఓటు విప్లవం వర్ధిల్లాలని చెప్తున్నాం. ఆ ఓటు విప్లవాన్ని సృష్టించాలి. బొంత పురుగు చీతకు ఒక చీలకగా మారుతుంది. ఓటు విప్లవమే. ఆ ఓటు విప్లవంతో రాజ్యాన్ని కూల్చొచ్చున్నాం. ఆ శక్తి మనకుంది. ఆ ప్రజలను మనం ఐక్యం చేయాలి. ఆ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. అది సాధ్యమవుతుంది.